అందరి ఇళ్ళల్లో మందార మొక్కలుంటాయి. అయితే ఇవి పూస్తే చాలా పూస్తాయి. లేదంటే అస్సలు పూయవు. రాత్రికి రాత్రే గుబురుగా ఎక్కువగా పూలు పూయాలంటే ఈ సహజ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. అదేంటో తెలుసుకుందామా? మందార మొక్కలు ఎక్కువగా పూలు పూయాలంటే ఈ చిట్కాలు తప్పనిసరిగా చేయాలి. మందార మొక్కలకు బియ్యం కడిగిన నీళ్ళని పోస్తే పూలు బాగా పూస్తాయి. మీరు అన్నం వండేటప్పుడు ఈసారి ఆ నీళ్ళను బయట పారేయకండి. ఆ నీళ్లను మందార మొక్కకిస్తే మొగ్గలు బాగా వస్తాయి. ఇంకా టీ పొడి, అరటి తొక్కలు, ఎరువులు వేయడం వల్ల ఈ మొక్కకు కావలసిన పోషకాలు అందుతాయి. ఆ తర్వాత ఆ మొక్కకు విపరీతంగా పూలు పూస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొమ్మలు కత్తిరిస్తూ ఉండాలి. మొక్కకు కొత్త కొమ్మలు రావాలంటే ఎండిన కొమ్మలు కత్తిరించాలి. ఇలా చేస్తే మొక్కలకు బాగా పూలు పూస్తాయి. అలాగే కొమ్మల చివరిలో మొగ్గలు కూడా వస్తాయి. మందార మొక్కలకు ఎండ తగులుతూ ఉండాలి. అలాగే వీటికి 6 నుంచి 7 గంటల పాటు సూర్యరశ్మి చాలా అవసరం. ఈ మొక్కల మీద ఎంత ఎండ పడితే అంత బాగా గుత్తులు గుత్తులుగా పూలు వస్తాయి. మందార మొక్క దగ్గర ఎప్పుడూ కూడా తేమగా ఉండాలి. అలాగే నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. ఇంకా ఆఖరి టిప్, మందార మొక్కలకు కాఫీ పొడి 1 స్పూన్ చొప్పున ఒక కుండీకి ఇస్తే కొమ్మకు పువ్వులే పువ్వులు. కాఫీ పొడి మందార మొక్కకు అంత బాగా పనిచేస్తుంది. మరి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి బస్తాలు బస్తాలుగా మందార పూలు పూయించండి. ఈ చిట్కాలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. అందరి ఇళ్ళల్లో మందార మొక్కలు ఉంటాయి.